జై గోమాత, జై జై గోమాత. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వెంగళాయపాలెంలో ఉన్నటువంటి జీవదయ గోశాలకు రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంటు మరియు పోలీసు వారిచే రక్షింపబడినటువంటి కోతలకెళ్ళే ఆవులు, అంటే మరణానికి అతి దగ్గరగా వెళ్ళినటువంటి ఆవులు సుమారుగా 200 నుంచి 300 దాదాపు ఆవులు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఎంతో ఆకలితో బక్క చిక్కిపోయి ఉంటాయి. చూడండి, వాటి పేగులు కూడా నరాలు బయటికి వచ్చి ఉంటాయి. అట్లాంటి ఆవులకి మీరందరి సహాయ సహకారాలతో ఈరోజు గోసేవా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ వ్యాను నిండా కూడా ఆహార పదార్థాలు తీసుకురావడం జరిగింది. ఆకుకూరలు, కూరగాయలు మార్కెట్లో వాళ్ళు అందరూ సహకరించారు. వాటితో పాటు బెల్లం కూడా తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటికీ తృప్తిగా ఆహారాన్ని పంచి మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొంటాము. మీరందరూ కూడా ఇచ్చేటువంటి విరాళాలతో ఇంత మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నందుకు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఆ గోమాత ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ట్రస్ట్ శాశ్వత నిర్మాణం కోసం ఆ పనుల్లో మన వాళ్ళు పెద్దవాళ్ళని కలవటం జరుగుతుంది. అందుకోసం రాజుగారు, అట్లానే రామాంజనేయులు గారు మరియు ఉమామహేశ్వర గారు అందరూ కూడా ఆ ట్రస్ట్ పనులు బిజీగా ఉండటం వల్ల సేవకులు కూడా ఇవాళ తక్కువగా ఉన్నారు. సో వీరే జైన్ గారు ఈ గోశాలని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు. గోవుల్ని చక్కగా కన్నబిడ్డలాగా చూసుకుంటూ ఈ ఆవుల్ని రక్షిస్తూ ఉంటారు. ఇట్లాంటి ఆవులకి మనం ఈరోజు సేవ చేసుకోవటం, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేవ చేసుకోవటం, మీ అందరూ కూడా మాకు అవకాశాన్ని కలిగించడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఇంతే ఇంకా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ జై గోమాత, జై జై గోమాత. చూడండి, చక్కగా వ్యాన్ నిండా కూడా ఆహార పదార్థాలు తీసుకురావడం జరిగింది. మన రామకోటేశ్వర గారు మరియు మిగతా సేవకులు, ఇక్కడ ఉన్నటువంటి సేవకులు వాటిని ఆవులకి ఆహారంగా అందిస్తూ ఉన్నారు. సో సేవకులు బాగా తక్కువగా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక ధన రూపేణ ఇవ్వాలనేం లేదండి, డబ్బులే ఇవ్వక్కర్లేదు. మీరు ప్రత్యక్షంగా వచ్చి కూడా సేవ చేసుకోవచ్చు. చక్కటి సేవ, గోసేవ చేస్తే ఇంక ఎటువంటి సేవ చేయవలసిన లేదంటే ఈ భూమి మీద అన్ని సర్వతా దేవతామూర్తులు కూడా ఈ గోవుల్లోనే ఉన్నారని చెప్పి ప్రతి పురాణంలోనూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు జై గోమాత, జై జై గోమాత. నిన్న బ్రాడీపేటలో నుంచి అనూష గారు అమ్మా నాన్న చారిటబుల్ దృష్టికి తీసుకొచ్చినటువంటి ఆవు సురక్షితంగా మనం ఈ గోశాలకి జైన్ గారి పర్మిషన్తో మార్చడం జరిగింది. వారు ఇక్కడ ఇది ప్రెగ్నెంట్ ఆవు, దానికి కరెక్ట్ పోషణ ఇస్తూ చక్కగా సంరక్షిస్తూ ఉన్నారు ఈ జైన్ గారి ఈ జీవదయా గోశాలలో. సో దీనికోసం ఆ అనూష గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇట్లాంటి ఆవుల్ని రక్షించి ఇక్కడ మనకి సంరక్షించడం జరుగుతుంది. అట్లాంటి ఆవులకి ఈరోజు సేవ చేసుకోవడానికి రామకోటేశ్వరరావు గారు, నాంచారయ్య గారు, నేను ఐనవల్ శ్రీనివాసరావు, ఇంకా తదితర సభ్యులందరూ కూడా సేవ చేసుకోవడానికి వచ్చాము. రాజుగారు, రామాంజనేయులు గారు, ఉమా గారు, అట్లనే మన సుందర్ గారు కూడా, ఇంకా వీళ్ళంతా కూడా ట్రస్ట్కి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో, వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వారు కూడా పొద్దునుంచి ఎమ్మెల్యే గారిని కలవడం, అట్లనే వేరే పెద్దవారిని కలిసి ట్రస్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారన్నమాట. జై గోమాత, జై జై గోమాత.